వాక్యంలోకి వెళదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి పనికిరాదు. ఈరోజు నా వాక్య ధ్యానాంశం, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఏమై ఉన్నారు చెప్పండి. ఆ ఉప్పు ఉంది. ఆ ఉప్పు కానీ నిస్సారమైతే అది మనుషులు ఎవరికి పనికిరాదు, దేనికి పనికిరాదు. అది తొక్కబడుతుందట. ఏం చేయబడుతుంది చెప్పండి? తొక్కబడుతుంది, దేనికి పనికిరాదు. ఇక్కడ మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అంటే దాని అర్థం ఏంటంటే, బైబిల్లో ఎక్కువ శాతం వారు అనే మాట ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు వాడినట్లుగా కనబడుతూ ఉంటుంది. వీరు అనే మాట అన్య ప్రజల కొరకు వాడినట్లు కనబడుతూ ఉంటుంది. ఇక మీరు అనే మాట క్రైస్తవులకు వాడబడినట్లుగా కనబడుతుంది. ఇక్కడ రాయబడి ఉంది కదా, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఆ ఉప్పు నిస్సారమైతే మనుషుల చేత త్రొక్కబడుటకై కానీ మరి దేనికి పనికిరాదు. ఏం కాదంటే చెప్పండి, అందరు చెప్పండి. దేనికి పనికిరాదు, దానివల్ల ఏం యూజ్ ఉండదు. మరి యేసు ప్రభు క్రైస్తవులను, దేవుని బిడ్డలను ఉప్పుతో పోల్చడానికి గల కారణం ఏంటి అని ఆలోచిస్తే, ఈ ఉప్పు తయారు కావాలంటే ఉప్పు ఎక్కడ తయారవుతుందంటే సముద్రంలో తయారవుతుంది. ఎక్కడ? అది ఏ నీళ్లతో తయారు కాదు, సముద్రపు నీళ్లతో తయారైతే. ఆ ఉప్పు తయారవ్వాలంటే ఆ సముద్రంలో నుండి ఆ నీళ్లు వేరుపరచబడినప్పుడు మాత్రమే ఆ ఉప్పు కల్లు కల్లుగా తయారవుతుంది. ఈ రోజున ఈ లోకానికి మీరు ఉప్పై ఉండాలి అంటే, దేవుని దృష్టిలో మెప్పు పొందిన విశ్వాసిగా నువ్వు ఉండాలి అంటే, దేవుని దృష్టిలో ఘనత పొందిన వ్యక్తిగా నువ్వు ఉండాలి అంటే, లోకం అనే సముద్రంలో నుంచి వేరుపరచబడాలి. చెప్పండి, అందరు చెప్పండి. ఏమవ్వాలి? వేరుపరచబడాలి. అట్లాంటి వారి ద్వారా దేవుడు ఘనమైన కార్యాలు చేస్తాడు. అట్లాంటి వారి జీవితంలో అపవాదికి ఎటువంటి అవకాశం లేకుండా దేవుడు వారి కుటుంబాలను పూర్తి పరిరక్షణ కలగజేసి ఆయన ముందుకు నడిపిస్తూ ఉంటాడు. కానీ చాలాసార్లు మనము లోకం నుంచి వేరుపరచబడకుండా లోకంతో పాటు వెళ్తూ ఉన్నప్పుడు, నేను ఎప్పుడు చెప్తా ఉంటా కదా, అపవాదికి మన జీవితంలో అవకాశం వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మనకు తెలియకుండానే అపవాదికి డోర్ తీస్తాం. మాటి మాటికి అపవాది కలలు రావటం, మాటి మాటికి వారి జీవితాలను వచ్చి అపవాది భయపెట్టడం. ఇట్లా అయితే మీరు ఎప్పుడైతే లోకం నుంచి ప్రత్యేకించబడతారో అపవాదికి ఎంత మాత్రము మీ మీద అధికారం ఉండదు. ఇప్పుడు సముద్రంలో చేపలు ఈదేటప్పుడు సముద్రం నీళ్ళల్లో కొట్టుకొని పోవాయి. కానీ బ్రతికున్న చేప, జీవమున్న చేప ఆ సముద్రం వెళ్ళే నీళ్లకు వ్యతిరేకంగా అది వెళుతుందంటే అది బ్రతికున్నట్లు గుర్తు. ఒకవేళ ఆ నీళ్లతో పాటు కలిసి కొట్టుకొని పోతా ఉందంటే అది చచ్చిన చేపగా గుర్తుపెట్టుకోవాలి. అయితే క్రైస్తవులు లోకము నుంచి వేరుపరచబడినప్పుడు దేవుడు వారి ద్వారా అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్తాం. ఈయన స్మిత్ వర్గీస్ అని ఒక సేవకుడు ఉన్నాడు. ఆయన తన జీవితంలో 20 మంది చనిపోయిన వారిని లేపాడు. ఆయన పని ఏంటంటే ఎప్పుడు ప్రార్థన, వాక్యం. ఇంకా ఒకానొక రోజు ఆయన నిద్రపోతూ ఉంటే ఏదో సౌండ్ అవుతుందని ఏంటని లేచి చూస్తే దెయ్యం వచ్చి అక్కడ అన్ని కదిలిస్తూ ఉందట.
కదిలిస్తూ ఉంటే ఆ సేవకుడు ఏమీ అనకుండా ఓహో నువ్వా అని చెప్పి మళ్ళీ ముసుకేసుకొని నిద్రపోయాడు. నేను ఏ బల్లి వచ్చిందో, ఏ పిల్లి వచ్చిందో, ఏ ఎలుక వచ్చిందో అనుకున్నా, ఆ నువ్వా అని చెప్పి మెదలకుండా దుప్పటి ముసుకేసుకొని పడుకున్నాడు. కానీ మన జీవితాల్లో నిజంగా అంత విశ్వాసం, అంత ధైర్యం ఎవరిలోనైనా ఉందా అని దేవుడు అడుగుతున్నాడు. ఎందుకు లేకపోవటానికి కారణం ఏంటంటే, లోకం నుంచి వేరుపరచబడకుండా అందరితో హల్లెలూయా, నలుగురితో నా దేవాని, ఏ వానకి ఆ గొడుగు పడుతూ ముందుకు వెళ్ళటాన్ని బట్టి దేవుని కార్యాలు మనం సరిచూడలేకపోతున్నాం. ఇంకా యేసుక్రీస్తు నమ్మిన మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసు ప్రభువుని ఎప్పుడైతే మనం సొంత రక్షకునిగా అంగీకరించామో మనము ఆయన రక్తంలో కడగబడ్డాం. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్దాం. దేనిలో కడగబడ్డారు? ఇక మీకు ఏ కీడు కానీ, ఏ శాపము కానీ, ఏ లోక సంబంధమైన ఏది కూడా ఏది ఎంత మాత్రము హాని చేయదని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకని అంటాడు కదా, నమ్మిన వాని వలన ఈ కార్యాలు జరుగుతాయి. ఎవరి ద్వారా? సాధారణమైన వ్యక్తుల ద్వారా జరగవు. దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు, చెయ్యలేని కార్యం లేదు. ఎందుకంటే ఎవరొచ్చినా రాకపోయినా, ఎవరున్నా లేకపోయినా, చూడండి, నేను ఒక్కోసారి ఆలోచిస్తా, ఒక మారు మనసు లేని వ్యక్తి మాట వినా దేవునికి నువ్వు దూరం అవుతున్నావు, దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తున్నావు. ఒక లోక ఆశలు చావని వ్యక్తి మాటినా ఒకసారి ఆలోచించండి, ఏ మంచితనం ఉంది అక్కడ? నువ్వు దేవుని సేవకుణ్ణి పక్కన దేనికోసం పెడుతున్నావు? ఇంకా ఇట్లా చెప్పుకుంటూ పోతే దేవుడు ఎన్నో కార్యాలు ప్రతి వారి జీవితంలో చేస్తూ వస్తున్నాడు. కాబట్టి నేనేమంటా అంటే, మనం లోకం నుంచి ప్రత్యేకించబడాలి. ఏం చేయబడాలి చెప్పండి, అందరు చెప్పండి, గట్టిగా చెప్పాలి. మీరు ప్రత్యేకించబడితే మీ కొరకు ఆయన ప్రత్యేకమైన కార్యాలు చేస్తారు. కాబట్టి ఈ ఉప్పులో మొదటి లక్షణం సముద్రం నుంచి వేరుపరచబడాలి. ఏమవ్వాలి చెప్పాలి, అందరు చెప్పాలి. రెండోది, ఆ ఉప్పు ఎట్లా ఉంటుందంటే తెల్లగా ఉంటుంది. ఎట్లా ఉంటుంది చెప్పండి? కళ్ళు కళ్ళుగా, తెల్ల తెల్లగా. ఈ తెల్ల తెల్లగా ఉన్నదానికి అర్థం ఏంటంటే, ఇది పరిశుద్ధతకు సాదృశ్యం. ఆయన అంటాడు, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండండి అన్నాడు. చాలామంది అంటారు ఆయన తెల్లవాళ్ళ దేవుడు అండి, తెల్లవాళ్ళ దేవుడు అని. కాదు కాదు, ఆయన తెల్ల దేవుడు. చెప్పండి, అందరు చెప్పండి. ఆయన పేరు ధవళవర్ణుడు. ఆయన చాలా పరిశుద్ధమైన వాడు. ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మనం తెలుసుకోవాలి, నువ్వు యేసు ప్రభువుని ఎప్పుడైతే నమ్ముకున్నావో, ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నావో, నీ శరీరం ఎవరికి నిలయం? ఎవరికి నిలయం? యేసు ప్రభు నీతో ఉండటానికి ఇష్టపడుతున్నాడు. నీ లోపట ఉండి నీకు సమస్య రాకుండా, నీవు ఇబ్బందుల్లోకి వెళ్లకుండా, నువ్వు కష్టంలోకి వెళ్లకుండా, బాధలోకి వెళ్లకుండా ఆయన ఆలయంగా నిన్ను చేసుకొని నీతో ఉండాలి. చాలామంది ఆలోచన, మందిరానికి వస్తే ఆ కాసేపు ఉంటే చాలు, తర్వాత ఎట్లా ఉన్నాయేం కాదు. అట్లా కాదు. దేవుడు ఎల్లప్పుడూ నీతో ఉంటే నీవు ఎట్లా నడవాలో నీకు గైడెన్స్ ఇచ్చి నడిపించటం ద్వారా నీవు సరి అయిన గమ్యానికి చేర్చబడతావు. నమ్మిన వారు గట్టిగా చప్పులు కొడుతూ స్తోత్రం చెప్తాం. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మనం పరిశుద్ధంగా ఉండాలంటే మనతో సాధ్యం కాదు. దేవుని ఆత్మచేత ఎంతమంది నింపబడతారో వారు పరిశుద్ధంగా జీవించడానికి దేవుడు కృప చూపిస్తాడు, ఆ మార్గం గుండా నడిపిస్తాడు. నాకు ఒక సేవకుడు ఎప్పుడు చెప్తా ఉండేవాడు, మీ సొంత ప్రయత్నంగా మీరు ప్రయత్నం చేసినప్పుడు పడిపోతారు, జారిపోతారు. కానీ దేవుని సహాయం, ఆత్మ సహాయం తీసుకొని మీరు ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని పరిశుద్ధులుగా మారుస్తాడట. కాబట్టి మనం తెలుసుకోవాలి, మనము లోకమునకు ఉప్పై ఉన్నాం. ఏమై ఉన్నాం చెప్పండి, గట్టిగా చెప్పాలి. ఒక మాట చెప్పున, ఈ మందిరానికి చాలామంది నామకార్థ క్రైస్తవులు వచ్చేవారు ఉన్నారు, ఏదో మేలు జరగాలని వచ్చేవాళ్ళు ఉన్నారు, ఇంకా యేసు ప్రభు గురించి ఏం తెలియకపోయినా
దేవుడు బాగు చేస్తాడని ఆశతో వచ్చేవాళ్ళు ఉన్నారు. కొంతమంది ఒకరోజు వస్తే మళ్ళీ వచ్చే నెలలో వెళదాంలే అనుకునే వాళ్ళు ఉన్నారు. కాబట్టి విశ్వాసులైన మనం వాళ్ళను వీళ్ళను బట్టి కృంగిపోవద్దు. కానీ నీ విశ్వాసం వేరు, వాళ్ళ విశ్వాసం వేరు. నీవు దేవుణ్ణి రుచి చూసింది వేరు, వాళ్ళు రుచి చూసింది వేరు. అది ఎరిగి మనం నమ్మకంగా మానక దేవుని సన్నిధిలో ముందుకు సాగే వారిగా ఉండాలి. మూడవది వచ్చేసి, మొదటిది వేరుపరచబడాలి, రెండవది అంటే పరిశుద్ధంగా ఉండే దేవుడు, మూడవది ఉప్పు రుచినిస్తుంది. చెప్పండి, అందరు చెప్పండి. అన్నీ వేసి చూడు, నన్నేసి చూడు, రుచి వస్తుంది అన్నట్లుగా క్రైస్తవులు ఎట్లా ఉండాలంటే అనేకులకు ఉప్పు వేసినట్లుగా ఉండాలి. కానీ మీ మాట నిప్పు వేసినట్టుగా ఉండొద్దు. మీ మాట, మీ ప్రవర్తన, మన పోకడంతా కూడా, ఎందుకంటే మనం లోకానికి ఉప్పు అయి ఉన్నాం. అది నిస్సారమైతే దేనికి పనికిరాదు. అది దాని గుణాన్ని కోల్పోతే మనుషుల చేత త్రొక్కివేయబడటమే తప్ప దానివల్ల ఏ మాత్రం ప్రయోజనం లేదు. కాబట్టి ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడు, మూడవది మనము రుచినిచ్చేవారుగా ఉండాలి. ఏముండాలి చెప్పండి, అందరు చెప్పాలి ఒకసారి. రుచినియాలి మన మాట. అందుకనే మీరు ఏ సంభాషణ చేసినా, ఏం మాట్లాడినా ఎట్లా ఉండాలంటే రుచికరంగా. నువ్వు ఒకరితో మాట్లాడుతూ ఉంటే వారికి ఆదరణ రావాలి, ఒకరు ధైర్యపరచబడాలి, ఒకరు ఆదరించబడాలి, ఒకరు లేవనెత్తబడాలి. ఈ విధంగా ఉంటేనే మనం ఉప్పుగా ఉంటాం, పనికొచ్చే ఉప్పుగా ఉంటాం. లేకపోతే మనల్ని తీసి మనుషుల క్రింద త్రొక్కబడే వ్యక్తులుగా దేవుడు మారుస్తానని అక్కడ రాస్తున్నారు. అందుకనే మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు దేనికి గుర్తంటే ప్రేమకు సాదృశ్యం. చెప్పండి, అందరు చెప్పండి. యేసు ప్రభు ఎప్పుడు మాట్లాడినా ఆయన నోటి నుంచి దయగలిగిన మాటలు వచ్చేవి. దయగలిగిన మాటల ద్వారా ప్రజలు ఆదరించబడ్డారు. ఆయన ఎప్పుడు కదిలినా కనిక్రమంతో కదిలేవాడు. ఇది సేవకులుగా మేమేం చేస్తూ ఉంటామంటే మా సొంత ఇష్టం వచ్చినట్లు మేమేం మాట్లాడాం. ప్రతిదీ దేవునికి అప్పచెప్పి దేవుని పేరట ప్రతి ఒక్కరిని ఆయనను బట్టి మమ్మల్ని బలపరిచిన దేవుడు, మమ్మల్ని నిలబెట్టిన దేవుడు, ఈ సేవలో ఎన్నో కార్యాలు చేసిన దేవుడు ప్రతి వారి జీవితంలో ఆ బలమైన కార్యాలు జరిగిస్తాడని ఆ యొక్క ప్రేమను పంచుతూ వారందరినీ బలపరుస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం. మీరు కూడా ఆ విధంగా ముందుకు సాగాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నాలుగోది వచ్చేసి, ఉప్పు వేయటం ద్వారా పదార్థము చెడిపోదట. ఏమవదు చెప్పండి అంత. ఇప్పుడు మామిడికాయ పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఏం చేస్తారు? ఉప్పు బాగా వేస్తారు. అప్పుడు ఏం జరుగుతుందంటే అది చెడిపోదు. క్రైస్తవులుగా ఉప్పు అయి ఉన్న మనము ఎట్లా ఉండాలంటే ఇతరులు చెడిపోకుండా ఉండాలి. చెడగొట్టేవాళ్ళు ఉప్పు సంబంధులు కాదు, చెడగొట్టేవాడు దేవుని సంబంధి కాదు, అపవాద సంబంధి అని బైబిల్లో క్లియర్గా రాయబడిందా లేదా? ఎవరి సంబంధులట? దేవుని సంబంధులు సమకూరుస్తారు. దేవుని సంబంధులు ఎట్లా అంటే ప్రజల్ని కలుపుకుంటారు. సమాధానపరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఈ ఉప్పు ద్వారా మనం నేర్చుకునే నాలుగో విషయం, అది పదార్థాన్ని చెడిపోనేదు. అంటే మనము ఈ లోకంలో ఎంతమంది నరకానికి వెళ్ళిపోతున్నారో, ఎంతమంది యేసు ప్రభువుని తెలియక వారి జీవితాలు ముగిస్తూ ఉన్నారో, అట్లాంటి వారికి మనము వారు చెడిపోకుండా, నరకానికి వెళ్ళిపోకుండా దేవుని దగ్గరకు తీసుకొచ్చే వారుగా మనం తయారు చేయబడాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్దాం. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే దేవుని వైపు ఎవరు ప్రజల్ని తిప్పుతారో వారు ఆకాశమంది నక్షత్రాల వలె ఉంటారని బైబిల్ సెలవిస్తూ ఉంది. వాళ్ళు జ్యోతుల వలె ఉంటారని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఈరోజు దేవుడు మనతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మనం ఉప్పు వలె లోకానికి వెలుగై ఉన్నాం. ఏమై ఉన్నాం? లోకానికి వెలుగై ఉన్న మనం ఈ లక్షణాలు మనలో ఉంటే, ఒక్కొక్కసారి నిన్న సేవకుడు చెప్తా ఉన్నాడు, మనకు గర్వం కానీ అహంభావం కానీ లేకపోతే వాళ్ళే మాట్లాడాలి వీళ్ళే మాట్లాడాలి అనే స్వభావం కాదు. కానీ మనం జీరో స్థాయిలోకి తగ్గించుకొని మనం అన్ని కోణాల్లో ప్రజల్ని, ఆత్మలను
దేవుని వైపు తీసుకురాగలిగితే ఒక దినం వస్తుంది, నువ్వు అడగకుండానే దేవుడు నీకు పేరును ఖ్యాతిని అనుగ్రహిస్తాడు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్దాం. ఇక నెక్స్ట్ లక్షణం, ఉప్పుకున్న గుణం ఏంటంటే కరిగిపోద్ది. చెప్పండి, అందరు చెప్పండి, చెప్పండి, వాళ్ళందరూ చెప్పాలి. కొవ్వొత్తి కరిగిపోయినట్లుగా ఉప్పు కరిగిపోతూ ఉంటుంది. క్రైస్తవులమైన మనం కరిగిపోతూ అనేకులను వెలుగులోకి నడిపించేవారుగా, అనేకులను దేవుని వైపు త్రిప్పేవారుగా మనం ఉండటం ద్వారా దేవుని నుంచి మెప్పు పొందుతాం. ఎవరి నుంచి చెప్పండి, అందరు చెప్పండి. దేవుని నుంచి తగిన ఘనత రావాలన్నా, దేవుని నుంచి గొప్ప కార్యాలు జరగాలన్నా ఈరోజు వాక్యం వింటున్న మనం తెలుసుకోవాలి, మనం లోకానికి ఉప్పై ఉన్నాం. మనం ఉండవలసిన పద్ధతిలో మనం ఉంటే తద్వారా దేవుడు కార్యాలు జరిగిస్తాడు. చాలామందికి కరిగిపోవటం ఇష్టం ఉండదు, ఏం చేయటం ఇష్టం ఉండదు, కరగటం ఇష్టం ఉండదు. తుప్పి పట్టిపోవటం కంటే, లేకపోతే పాడైపోవటం కంటే, లేకపోతే నా వయసు అయిపోవటం కంటే, దేవా నీ మందిరంలో, లేకపోతే నీ పరిచర్యలో, నీ సేవలో నేను కరిగిపోతానయ్యని అనుకునే వాళ్ళు చాలా తక్కువ. కాబట్టి ఈ ఉప్పుకున్న లక్షణం ఏంటంటే కరిగిపోయే స్వభావం. ఏం స్వభావం చెప్పండి? మనం కూడా మన జీవితాలు దేవుని ప్రార్థనలో, దేవుని సేవలో, దేవుని పరిచర్యలో, దేవుని సేవకులతో సాకారులుగా ఉండి కరిగిపోవటానికి ఇష్టపడాలి. అప్పుడు దేవుడు మనకు ఒక రోజున ఖచ్చితంగా నా నామం నిమిత్తం మీకు ఏదైతే లేదో, ఏ ఇబ్బందిలో ఉన్నారో, మీకు ఇహమందు పరమందు నూరంతలుగా ఇళ్లను, అన్నదమ్ములను, ఏది కావాలో పరలోక రాజ్యంలో ఇక్కడ ఆయన అనుగ్రహిస్తానని వాగ్దానం చేశాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్దాం. ఇంకొక మాట, ఉప్పుకున్న మరొక స్వభావం ఏంటంటే కరిగిపోతుంది. ఇంకొకటి కలిసిపోయే స్వభావం. అందరు చెప్పండి, అందరు చెప్పాలి. కూరలో ఉప్పు కలిసిపోకపోతే టేస్ట్ ఉంటుందా కూర? చెప్పండి, అందరు చెప్పండి. ఎక్కడిదక్కడ ఉందనుకోండి, టేస్ట్ ఉంటుందా? సంఘంలో దేవుని బిడ్డలందరూ కూడా కలిసిపోయే లక్షణం ఉండాలి. మనం మన కులం ఏదైనా, మనం చేసే పని ఏదైనా, లేకపోతే మనకి ఇంటి దగ్గర ఎంత ఆస్తున్నా, ఎంత పలుకుబడి ఉన్నా, లేకపోతే ఇంటి దగ్గర అందరికంటే నువ్వే బాగా కూర వండినా, వింటున్నారా, అందరికంటే నువ్వే బాగా అన్నం వండినా కలిసిపోయే గుణం ఉండాలి. అట్లా ఉండటం ఈ యొక్క ఉప్పు లక్షణం. కాబట్టి ఇది దేనికి గుర్తంటే ఐక్యతకి గుర్తు. చెప్పండి, అందరు చెప్పండి. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఉదయకాల సమయంలో. కాబట్టి మీరు లోకమును కుప్పై ఉన్నారు. అది నిస్సారమైతే మనుషుల చేత తొక్కబడుతుంది, కానీ దేనికి కనబడదు, దేనికి పనికిరాదు. ఇక చివరిగా ఒక మాట చెప్తా వినండి. దేనిలో అయినా కూరలో ఉప్పేసినప్పుడు ఆ ఉప్పు కరిగిపోయిన తర్వాత, కలిసిపోయిన తర్వాత ఇక కనబడదు అది. చెప్పండి, అందరు చెప్పండి. ఈ రోజున కనబడే పనులు బాగా చేస్తారు జనం, కనబడే పాట బాగా పాడతారు, కనబడే లేకపోతే ఏదేదో అందరు గొప్పలు చెప్పుకోవాలని చేస్తారు. చాలామంది అట విశ్వాసులు ఫ్యాన్ తెచ్చి ఫ్యాన్ మీద వాళ్ళ పేర్లు రాయించుకోవటం, డబరాలు తెచ్చి డబరాల మీద పేరు రాయించుకోవటం. అంటే కనబడాలి, నాకు అందరు ఘనత ఇయ్యాలి అని ఆశపడుతూ ఉంటారు. ఒకసారి అది ఏ ఫ్యానో చూద్దామని చూస్తే వాళ్ళ పేర్లు కనపడుతున్నాయి, కానీ ఆ ఫ్యాన్ ఏ కంపెనీ కనపడట్లేదట. ఇంకా మరొకసారి ఆ డేక్షాల మీద వండుతూ ఉంటే ఆ భోజనాలు, ఆ సెగ డేక్షకు తగులుతూ పోయి ఈ పేరు మీద తగులుతూ ఉందట. సేవకుడు ఏమంటాడంటే, ఇక్కడ జాగ్రత్త, అక్కడ కూడా ఆ సెగ తగిలితే ఇంకా జాగ్రత్త. కాబట్టి కనబడదు అది. చాలామందికి బాహాటంగా అందరి కన్నుల ముందు ఏదేదో చేయటానికి ఇష్టపడతారు, కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మీరు ఆ కుడి చేత్తో చేసేది ఎడమ చేతికి తెలియదు, లేకపోతే మీ కన్నుకి ఒక కన్నుకి తెలిసింది ఇంకొక కన్ను తెలియదు. అట్లా ఎట్లా అంటే బ్యాక్గ్రౌండ్ నుండి
బ్యాకప్ ఇస్తూ, ఎవరు నన్ను చూడకపోయినా పర్లేదు, దేవుడు నా జీవితాల్లో కార్యం చేస్తాడని నమ్మి మనం ముందుకు సాగినప్పుడు దేవుడు అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. చాలామందికి కనబడటమే బాగా ఇష్టం. కొన్నిసార్లు నేను కొంతమందికి ఫోన్ చేసినప్పుడు రెస్పాండ్ కాకపోతే చాలా దేవుని దగ్గర ఏడుస్తున్నాను నేను. కొన్నిసార్లు కొంతమంది వారు కనబడటానికి తప్ప అంతరంగంలో కానీ, పర్సనల్గా కానీ, లేకపోతే ఎవరికి తెలియకుండా కానీ మందిరం కొరకు ప్రార్థన చేయటం, సేవకుని కొరకు ప్రార్థన చేయటం, లేకపోతే ఒక ఆత్మ ఆగిపోయింది వారిని ఎట్లా తీసుకొని రావాలో ఆలోచించడం, అట్లా ఇవేవి ఆలోచన లేకుండా ఏదో వచ్చినప్పుడు చాలా ప్రేమ ఉన్నట్లుగా వందనాలు చెప్తారు, మంచిగా వస్తారు, మంచిగా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మనం నేర్చుకోవాలి, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఏమై ఉన్నారు చెప్పండి, అందరు చెప్పాలి. నేను నైట్ ప్రార్థనల్లో గడుపుతూ ఉంటే దేవుడు కొన్ని విషయాలు నాతో మాట్లాడుతున్నాడు. ఒకరోజు ఏం మాట్లాడాడంటే, మానేసిన వ్యక్తి గురించి మాట్లాడాడు. ఒకరోజు ఏం చేశాడంటే, నువ్వు అడుగుతున్న దాన్ని బిల్డింగ్ కట్టించి ఉన్నట్లుగా చూపించాడు ఆయన, దేవుడు ఇస్తున్నట్లుగా. మరొక రోజు ఏం చేశాడంటే, ఒక కుటుంబంలో, ఆ కుటుంబంలోంచి ఒక క్రొత్త వ్యక్తిని నేను మందిరంలో చేర్చబోతున్నానని దేవుడు మాట్లాడాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్తాం. మరొకసారి మళ్ళీ ఏం మాట్లాడేది తెలుసా, రోజుకొకటి. మరొకసారి ఏం జరిగింది తెలుసా, వీళ్ళు ఈ కార్యం కోసమే వస్తున్నారు, వీళ్ళ మనసులో ఈ కార్యమే ఉంది, వాళ్ళకి దేవుని మీద, సేవకుని మీద, మందిరం మీద ఏమీ లేదు ఆలోచన అని చెప్పి దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. సరే ప్రభువా, నువ్వు చూపించావు కాబట్టి వారిని నడిపించమని నేను ప్రార్థన చేస్తున్నా, నీ చిత్తం ఏదైతే అది. ఈ లోకంలో ప్రజలు రావచ్చు, రాకపోవచ్చు. చూస్తున్నాం కదా మనం రాజకీయ నాయకుల్ని. ఇప్పుడు మొన్నటిదాకా ఎంతో ఘనత, ఎంతో విలువ ఉన్న రాజకీయ నాయకులు ఈ రోజున ఏ కార్యకర్తలు వాళ్ళతో లేరు, ఏ నాయకులు వాళ్ళతో లేరు, ఏ పార్టీ వారు వాళ్ళతో లేరు. కానీ గడిచిన 5 సంవత్సరాల్లో ఎంతో బాధపడిన, ఎంతో విలువ లేకుండా ఉన్నవారు ఈ రోజున ఘనత పొందిన వారిగా ఉన్నారు. అయితే మనం వీటన్నిటిని బట్టి తెలుసుకోవాలి, మనము ఈ లోకానికి ఉప్పై ఉన్నాము కనుక దేవునికి ఇష్టంగా, దేవునికి అనుకూలంగా నడుస్తూ ఉంటే ఎవరు మనతో ఉన్నా లేకపోయినా దేవుడు మాత్రం నిన్ను విడిచిపెట్టక నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్దాం. మనం ఏమై ఉన్నాం లోకానికి చెప్పండి, అందరు చెప్పాలి. అది దాని స్వభావాన్ని కోల్పోతే తొక్కివేయబడుతుంది. అది దాని స్థితిగతుల్లో ముందుకు లేకపోతే అది నిస్సారమైపోతుంది. ఈరోజు మీ సమస్య ఏదైనా, మీ పోరాటం ఏదైనా, ఒక్కటి నేను ధైర్యంగా చెప్పగలుగుతా, ఈ మందిరంలో ఎవరు కూడా నాకు ఈ సివియర్గా, నాకు ఈ అనారోగ్యం ఉంది, నేను చాలా సఫర్ అవుతున్నా అనేవాళ్ళు ఎవరు లేరు. దేవుని మహాకృపను బట్టి ప్రార్థించిన ప్రతిసారి దేవుడు ప్రతి ఒక్కరిని స్వస్థపరుస్తూ వస్తున్నాడు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్తాం. కాబట్టి సేవకుని దగ్గరికి 1000 మంది వచ్చారా, రాలేదు, ఇది కాదు ఆలోచించాల్సింది. సేవకునికి బాగా డబ్బు ఉందా లేదా, ఇది కాదు ఆలోచించాల్సింది. సేవకుని ప్రార్థన దేవుడు వింటున్నాడా లేదా, ఆయన చేసిన ప్రార్థన ద్వారా ఒక్క మేలైనా మీ జీవితంలో జరిగిందా లేదా. ఎంతోమంది జీవితాల్లో నిజంగా వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు వారి కోసం ఏడ్చిన అనుభవం నాకుంది. కానీ ఎవరో తోడు రాగానే మర్చిపోతారు దేవుణ్ణి, అన్నీ సెట్ కాగానే దేవుణ్ణి మర్చిపోతారు. అందుకని నేను చెప్తున్నా, ఏదో మేలు జరగాలని వచ్చేవాళ్ళు ఉన్నారు, ఏదో నెలకు ఒకసారి పోదామని వచ్చేవాళ్ళు ఉన్నారు, నామకార్థం ఉండేవాళ్ళు వచ్చేవాళ్ళు ఉన్నారు. మీరు వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూడొద్దు, కానీ క్రీస్తు అనే బండ మీద మీ పునాదిని స్థిరముగా కడితే అది వానొచ్చినప్పుడు, ఎండొచ్చినప్పుడు, వరదొచ్చినప్పుడు పడిపోదు. కానీ ఆయన రాకడ పర్యంతరం నిలబెట్టి ఆయన రాకడకు మనల్ని సిద్ధపరుస్తారు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్తారంతా. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఎట్లా ఉండాలి చెప్పండి, వేరుపరచబడాలి. ఎట్లా ఉండాలి చెప్పాలి, అందరూ చెప్పాలి. నిజంగా సేవకునిగా నేను చెప్తున్నా, ఈ మందిరం ప్రారంభం రోజు చాలా విషయాలు చెప్పారు. ఆ రోజు పని ప్రారంభించే రోజు కాదు, కానీ
నిర్ణయం తీసుకొని అడుగులు వేసినప్పుడు అదే ప్రారంభించాడు, ఆయన అట్లానే ముగించాడు. ఇంకా ఒక మేస్త్రి వచ్చాడు కట్టడానికి, ఆ దర్వాజా అక్కడ ఉండొద్దు, లేట్ అవుతుందని చెప్పారు. అయితే ఇక ఆయన చెప్పినా సరే మన మందిరానికి ఇట్లా ఉండాలని చెప్పేసి అదే ఆలోచనతో ప్లాన్ చేస్తే దేవుడు ఒక దినాన మందిరం అంతటిని కంప్లీట్ అవ్వటానికి దేవుడు కృప చూపించాడు. కాబట్టి ఈరోజు మీ అందరి జీవితాల్లో మనము సముద్రంలో కలిసిపోయే వ్యక్తులుగా, లోకంలో కలిసిపోయి నామకార్థంగా బ్రతికే వ్యక్తుల ద్వారా దేవుడికి ఏం ఉపయోగం లేదు. ఏం లేదు చెప్పండి. ఆయన చెయ్యాలనుకున్న చేయలేడు కొన్ని కార్యాలు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. ఏం తెలియని వ్యక్తి అయితే సరే, బాప్తిసం పొందని వ్యక్తి అయితే సరే, లేకపోతే ఎప్పుడో ఒకసారి వచ్చి చూసిపోయే వ్యక్తి అయితే సరే, కానీ నీవు దేవుణ్ణి నమ్ముకున్నావు, బాప్తిసం తీసుకున్నావు, చెప్పడానికి నా 15 సంవత్సరాలు సీనియారిటీ ఉందండి, 10 సంవత్సరాలు సీనియారిటీ ఉందండి, ఇంకా మనలో మార్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అది కాదు సీనియారిటీ అంటే. దేవుని కోసం నీవు విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెడితే దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించాలని ఆశపడుతున్నాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక.